హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం చెప్తుంది కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. నువ్వు ధైర్యముగా ఉండాలి. దేవుడు నీ పక్షముగా నిలబడతారు. ఎవరు లేరు అని అనుకోవద్దు. నీ పక్షముగా ఎవరు లేనట్టుగానే ఉంటారు. కానీ మీ పక్షముగా అద్వితీయుడైన దేవుడు, బలవంతుడు, శక్తివంతుడు, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు ఉన్నారు. ఆయన మన పక్షముగా ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? మనం ఎందుకు చింతించాలి? మనం ఎందుకు కృంగిపోవాలి? ఏ పరిస్థితులు నిన్ను కృంగతీస్తున్నాయి? దేవునికన్నా పెద్ద సమస్యలా? దేవుడు గొప్పవాడు కదా. ఎటువంటి సమస్య ఉన్నా దేవుడు దానిలో నుంచి నిన్ను విడిపిస్తారు. నిబ్బరము కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. దేవుడే మన రక్షణాధారము, మన నిరీక్షణాస్పదము యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకెందుకు దిగులు పడటం? సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఏ సమయంలో ఏది జరగాలన్నా దేవుని చిత్తంతోనే అవి జరుగుతాయి. కాబట్టి నువ్వు నేను ధైర్యం కోల్పోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మనం యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉన్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ శక్తి కానీ ఏ మనిషి కానీ మనల్ని ఏం చేయలేరు. దేవుడు ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితాల్లో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యెహోవా మీ పక్షముగా వ్యాజ్యమాడతారు. దేవుడు నీ పక్షముగా బలవంతుడుగా ఉంటారు. నీకు వ్యతిరేకంగా లెగుస్తున్న మనుషులు తొలగిపోతారు. తొలగిపోకపోతే దేవుని శిక్షను అనుభవిస్తారు. జాగ్రత్త. కాబట్టి దేవుని పిల్లలైన మనం బలహీనులుగా, మనం ధైర్యాన్ని కోల్పోయి ఉండకూడదు. మనం ఎవరండి? మన దేవుడు ఎవరు? యోధా గోత్రపు సింహం. ఆయన పిల్లలం మనం. ఎలా ఉండాలి? రాజుగారి పిల్లలు ఎలా ఉంటారు? అలా ఉండాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అయినా దేవుణ్ణి విశ్వసించు, దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చేయి, దేవునికి చెప్పు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతారు. అది ఆయన పని. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండు, ప్రార్థన చేయి, దేవుని వాక్యానుసారంగా జీవించు, యథార్థంగా బ్రతుకు, నీతి న్యాయాలు అనుసరించు. సత్యమైన మార్గం, దేవుని మార్గం, యేసయ్య మార్గంలో జీవించు. మనం భూమి మీద కూడా పరసంబంధమైన వ్యక్తులుగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం మనకు దొరుకుతుంది. దేవుని ద్వారా విజయాన్ని మనం పొందుతాం. దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం పొందగలుగుతాం. ఆ విధంగా మనం దేవునితో మన పయనాన్ని కొనసాగిద్దాం. దేవుని ద్వారా అద్భుత కార్యాలు పొందుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ యొక్క వాక్యం మన హృదయాల్లో దేవుడు ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.